మార్కాపురం జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గారు మరి అట్లాగే కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా గత 9 రోజులుగా చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష ఈరోజు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయం. ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు ఎంతో కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంతా కూడా దస్తావేజు లేఖరుల ఆధ్వర్యంలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఒక వ్యవస్థీకృత వ్యవస్థ లేకున్నా కూడా వారు ప్రజల్లో ఒక నమ్మకాన్ని చూరగొన్నారు. ఒక నమ్మకం విశ్వాసంతో ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కన్నా డాక్యుమెంట్ రైటర్లు ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఎన్నో వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్ర ఖజానాకు జమ కూరాయి అనే విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళొకసారి డిపిటి పథకానికి తెరలేపింది. డిపిటి పథకం అంటే తెలుసు కదా, దోచుకో పంచుకో తినుకో. దానికి ఒక కొత్త పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? పీపీపీ అని పేరు పెడతారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు పెట్టి ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం సంపదను దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది మొదటిది కాదు. మనం ఒకసారి ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, వైద్య సేవలు, ఇప్పుడు చివరకు రెవెన్యూ సేవలు కూడా ప్రైవేటు పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఎంత శోచనీయం. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు ఈ పీపీపీ విధానం ద్వారా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గత 3 సంవత్సరాల్లో ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రెవెన్యూలు ఒకసారి చూసుకుంటే గణనీయంగా పెరుగుతూనే వస్తున్నాయి కదా. 5,000 కోట్ల నుంచి మొదలైన రెవెన్యూ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 8,000 కోట్ల, 10,000 కోట్ల, 13,000 కోట్ల మీరు పెంచుకుంటూనే పోతున్నారు. 15,000 కోట్ల అంటారు, 18,000 కోట్లు. ఎంత ఆశ! మీరు అనుకున్న టార్గెట్లు మీరు రీచ్ అయ్యారా? ప్రజల మీద భారం మోపి ఎప్పటికప్పుడు భూమి విలువలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. అయినా కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ డ్యూటీ కానివ్వండి, స్టాంప్ డ్యూటీ కానివ్వండి, ఇంకొక మీ సర్ఛార్జీలు కానివ్వండి, ట్రాన్స్ఫర్ ఛార్జీలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్యాక్సుల ద్వారా మీరు బాగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా జీవో నంబర్ 396 ద్వారా ప్రతి డాక్యుమెంటుకు 5,200 మీకు సమర్పయామి. దేనికి? ఏదో రౌడీ మామూలా? కాదంట. ఎవరినో ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొస్తారంట, మెరుగైన సేవలు అందిస్తారంట, సులభతరంగా చేస్తారంట, పారదర్శకతంగా నిర్వహిస్తారంట, టెక్నాలజీ తీసుకొస్తారంట, కొత్తగా మానవ వనరులను తీసుకొస్తారంట. వీటన్నిటికీ అయ్యే ఖర్చు అదనంగా మళ్ళొక 2,000, 5,000, 2,000, 5,200, మళ్ళీ 2,000 ప్రతి డాక్యుమెంట్. అంటే ప్రజల మీద అదనంగా భారం మోపుతూ ఈ డబ్బులు వసూలు చేస్తూ ఇంతవరకు ఆగితే సంతోషమే. ఇది కాకుండా మళ్ళా ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకంట రెవెన్యూ షేరింగ్ కూడా ఇస్తారంట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి చూద్దాం? అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాంట్లో కొంచెం నాకి ఎవరికి ఇస్తారంట? ఎవరో వ్యక్తికి టెండర్ వేస్తారంట, వాళ్ళకి ఇస్తారంట. వాళ్ళు నువ్వు తీసుకో, నువ్వు డాక్యుమెంట్కి ఇంత ప్రజల మీద భారం మోపు, నీకు ఏం బాధ లేదు, మేము ఉన్నాం మీకు అండగా, దాంట్లో తీసుకో. రెవెన్యూ కూడా మళ్ళీ ఒక కండిషన్, ఈ రెవెన్యూ షేరింగ్ కూడా ఇంత టార్గెట్ వస్తాయంట. ఎప్పుడు వస్తుంది టార్గెట్ రాబోయినా మీరు షేరింగ్ చేసుకుంటారు. రెవెన్యూ షేరింగ్ అనేది ఒక మహమ్మారి. ఎంత దుర్మార్గం! ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకే రుచి మరిగారు. వాళ్ళు సహజ వనరులను దోచేసుకున్నారు. ఇసుక కానీ, గ్రావెల్ కానీ, ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో, గ్రానైట్ కానీ అన్నీ కూడా ఏం పర్వాలేదు, నాకు ఇంటి, నువ్వు ఎంత కావాలో అంత వసూలు చేసుకో.
ఇప్పుడు మళ్ళా సేవలు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సేవలు దాన్ని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి మరి ప్రభుత్వం ఏం చేస్తుందంట? ఏం చేయాల్సిన అవసరం లేదు, మేము దోచుకొని తింటాం. వాళ్ళు ఎంత ఇస్తే చేస్తాం, ఎవరికి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా మళ్ళీ దీనికి పారదర్శకత పేరు పెడతారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం, సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అత్యధిక మెజారిటీతోటి 164 సీట్లు ఈరోజు నీకు ప్రజలు కట్టబెడితే మీరు సంపద ఎక్కడ సృష్టించారు? సంపద సృష్టించింది పోయి వైసీపీ ప్రభుత్వంలో సృష్టించినటువంటి లక్షల కోట్ల రూపాయలు. ఒక మెడికల్ కాలేజ్, మార్కాపురం మెడికల్ కాలేజ్ ఎంత ఎంత డెవలప్ అవుతుంది చుట్టుపక్కల ఏరియాలో కానీ, ప్రజలకు కానీ సౌకర్యం కానీ, ప్రజలకు మరి నాణ్యమైన మన ఉన్నత విద్య అందించే ప్రైవేట్ మెడికల్ కాలేజీని దారాదత్తం చేస్తానంటారు. హాస్పిటల్ మార్కాపురం మెడికల్ కాలేజ్, మార్కాపురం హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తారు. అంటే పేద ప్రజలకు, సామాన్య మానవులకు ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే దూరం ఉండాలా. మీరు ప్రభుత్వం అంటే ఏదైనా చెల్లించి తీసుకోవాలా. విద్య చదవాలి కాదు, విద్య కొనాలి. ప్రభుత్వ సేవలు మీకు రావడం కాదు, మధ్యవర్తి ఒక మనిషి ఉంటాడు, వాడికి హామీ ఇవ్వాలి. ఇది వాళ్ళ వైనం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ ఏవైతే ఉన్నాయో దస్తావేజీ లెక్కర్ల డిమాండ్ ప్రధానంగా వాళ్ళ ఈ లైసెన్స్ కానివ్వండి, సేవలు కానివ్వండి, టెక్నాలజీ కావాలా? అవును, టెక్నాలజీ కావాలా. మంచి మెరుగైన సేవలు అందించాలా? అవును. ఒక సింగిల్ విండో విధానం కావాలా? చేయండి. మీరు వాళ్ళకి ఓవర్లోడ్ అయిందంట. ఎవరికి? సబ్ రిజిస్టర్ వాళ్ళకి ఏడ ఓవర్లోడ్ అయింది చూపించండి. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? అంతా 90% సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఒక డాక్యుమెంట్ రైటర్ని పట్టుకుంటే మొత్తం పనంతా చేసి డాక్యుమెంట్లు చేతికి అందించే కార్యక్రమం. సింగిల్ పాయింట్ విండో ఇక్కడ ఉంది, అక్కడ కాదు. సింగిల్ పాయింట్ విండో ఆడ కాదు, ఈడోడది. ఇది దుర్మార్గం, ఇది దోపిడీ, నిలువున దగా. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ దోచుకో పంచుకో తినుకో కార్యక్రమం మళ్ళొకసారి ఇది జీవో నంబర్ 396 ద్వారా వస్తూ ఉంది. రెవెన్యూ షేరింగ్ అనే దాని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ డాక్యుమెంట్ రైటర్స్కు ఖచ్చితంగా కొన్ని వేల మంది దీని మీద బతుకుతా ఉన్నాం. జిల్లాలో ఒక దూరం పెడతామంట, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల కింద కన్వర్ట్ చేస్తారంట. ఇది ఎక్కడి చూద్దాం అండి? దీన్ని మేము ఖండిస్తూ వీరు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఎంతో ఆమోదయోగ్యమైనవి, ఎంతో యాక్చువల్లీ జెన్యూన్ డిమాండ్స్ అన్నీ. మేము పూర్తిగా వారికి మద్దతిస్తూ ప్రభుత్వం బేషరతుగా దిగి రావాలి. ఇది జీవోను 396 పక్కన పెట్టాలి. వీళ్ళకు మెరుగైన సేవలు ఇచ్చి వీళ్ళకి ఏమైనా కండిషన్గా ఉన్నట్టు పెట్టండి. వీళ్ళేమైనా 500 రూపాయలు 300 రూపాయలు ఇస్తే చక్కగా డాక్యుమెంట్ చేసి ఇస్తారు. ఈరోజు నువ్వు 5200 ఒకసారి, 2000 ఒకసారి, ఏంది ఇది? కాబట్టి తక్షణమే రెవెన్యూ శాఖ కానివ్వండి, రెవెన్యూ మంత్రి గారు కానివ్వండి, ఐజీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ దీని మీద స్పందించాలి. ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్లకు ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ఆగిపోయింది. ఇంకా మీరు ఏమిస్తారు? ఇంకా ఊరికి 13,000 కోట్లు 15,000 కోట్లు అని చెప్తారు. మీకు వచ్చేదంత 10,000 11,000 కోట్లు వస్తున్నాయి. అది చక్కగా మీకు అమర్చి మీకు ఇస్తూ ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు దోచుకోవాలని, మీరు బ్యాక్ డోర్లో మీరు ఆ డబ్బులో కొంచెం వాటా తీసుకోవాలని కుట్ర. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది ఒక కుతంత్రం. దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి వైసీపీ వీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలకు ఏవైతే ఉన్నాయో మేము పూర్తి మద్దతు తెలుపుతూ వీరికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం.